యాక్చువల్లీ మేము పూణే వెళ్ళి 3 months అయింది. 3 monthsలో ఎక్కడికి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. మా సార్ చెప్పారని డైరెక్ట్గా ఎక్సలెన్స్కి వచ్చాను. ఫస్ట్లో భయపడ్డాను. మేము 60,000 పెట్టి పూణే ట్రాన్స్ఫర్ అయ్యాము. మళ్ళీ వితిన్ 3 monthsలో ఓన్లీ కోచింగ్ పర్పసే మళ్ళీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అతను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నారు హైదరాబాద్లో. కానీ నేను అనుకున్నాను, ఇంత షిఫ్ట్ అయ్యి వచ్చాము, ఎలా ఉంటుంది, అసలు నేను ఫుల్ఫిల్ చేయగలనా లేదా, అసలు ఎలా ఉంటుందని చాలా భయపడ్డాను స్టార్టింగ్లో. కానీ ఈరోజు చెప్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఏదైతే నమ్మకంతో వచ్చానో ఆ నమ్మకం అంతా ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యిందని చెప్పి. ఇంకోటి ఏంటంటే, నేను అక్కడ ఎంటీ బౌల్తో ఇక్కడికి వచ్చాను. అసలు నేను వచ్చేటప్పుడు నాకు తెలీదు, అంటే ఏ సబ్జెక్ట్ గురించి అంత ఐడియా లేదు. ఫస్ట్ సైనోబాక్టీరియా నుండి హ్యూమన్ ఎవాల్యుయేషన్ కోసం కంప్లీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రజ్వల్ సార్కి అండ్ హార్ట్ అండ్ కల్చర్ సార్కి. తర్వాత హిస్టరీ ఉంటే సరిపోదు, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పి నేహా మ్యామ్కి, రామ్మోహన్ సార్కి. అడ్మినిస్ట్రేషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, బార్టర్ సిస్టమ్ నుండి ఎకానమిక్ డెవలప్మెంట్ చెప్పిన విష్ణు సార్కి. ఒక ఎకానమిక్ డెవలప్మెంట్ ఉంటే సరిపోదు, ఎన్విరాన్మెంట్ కూడా మనం చక్కగా చూసుకోవాలి, ఆ ఎన్విరాన్మెంట్లో ఏంటి అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పిన విలాస్ సార్కి. మనం రాయితో నిప్పు పుట్టించడమే కాదు, రాకెట్ కూడా ఎగిరించాలని చెప్పిన సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా ఉంటే ఎన్ని విపత్తులు జరుగుతాయని చెప్పిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సార్కి. ఇవన్నీ ఉంటే సరిపోదు, పక్క వాళ్ళతో కూడా మన రిలేషన్స్ ఎలా ఉంటాయని చెప్పిన సందీప్ సార్కి. ఇవన్నీ ఉంటే సరిపోదు, ఒకరితో ఒకరు ఎలా బిహేవ్ చేయాలని ఫైనల్గా హ్యుమానిటీ కోసం చెప్పిన ఎథిక్స్ సార్కి. వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.